కానీ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, పాఠశాలలకు సంబంధించి ఎవరు అంటే రాష్ట్రంలో 23 లక్షల మంది అంటే 19 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటా ఉంటే ఆ 19 లక్షల మందిలో 10 లక్షల పైచిలుకు విద్యార్థులు ఎవరు ఉన్నారు అంటే బీసీ విద్యార్థులు ఉన్నారు. అంటే 55% పైన బీసీ విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఆ తర్వాత మైనార్టీలకు సంబంధించి వీళ్ళే ఎక్కువగా అంటే 92% మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు. ఇక మిగతా 8% మంది ఇక్కడ ఓసీలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుతున్నారు. మరి అప్పుడు అక్కడ నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలకు సంబంధించి వాళ్ళెందుకు పట్టించుకుంటారనేటువంటి మాట మనం చెప్పినాం. వాస్తవం అదే జరుగుతూ ఉంది. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అసలు యాక్చువల్గా పాఠశాలల్లో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా క్వాలిఫైడ్ టీచర్లు లేరా అంటే అద్భుతమైనటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ అక్కడ ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే అద్భుతంగా బోధించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. మరి ఉన్నాక ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి తమ పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు అని చెప్పేసి మనం కారణాలు కనుక్కుంటే చాలా కారణాలు ఉన్నాయి. అంటే అక్కడ సరైనటువంటి వసతులు కల్పించకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం, కనీసం కూర్చోవడానికి బెంచీలు లేకపోవడం, ఇంకా ప్రధానమైనటువంటి సమస్య అందరూ చెప్తుంది. కొంతమంది టీచర్లతో మాట్లాడితే ప్రధానమైనటువంటి సమస్య ఏముంది అంటే టాయిలెట్లు సరిగా లేవు. టాయిలెట్లు లేవు కొన్ని చోట్ల, ఏది అమ్మాయిలకు సంబంధించి టాయిలెట్లు ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళకి డోర్లు లేవు. ఒకవేళ డోర్లు ఉన్నా కానీ అక్కడ కనీసం దాన్ని అంటే క్లీన్ చేసేటువంటి వ్యవస్థ లేదు. తర్వాత ఇక్కడ స్వీపర్లు వ్యవస్థను కూడా లేదు. ఏమవుతుంది ఇక్కడ ప్రభుత్వం 1200 లేకపోతే 2000 3000 రూపాయలు ఇస్తే ఎవరు పనిచేయడానికి ముందుకు రారు. సరే తూతు మంత్రంగా ఏదో జరిగిపోతుంది. ఇట్లా దీంతో అక్కడ టాయిలెట్లు సరిగా లేవు, తర్వాత ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, మొత్తం కూడా భవనాలు అవన్నీ కూడా కొన్ని చోట్ల సరిగా లేవు. దీంతో రకరకాలుగా ఇవన్నీ కారణాలతో పాటు ఉపాధ్యాయులకు ఏం చేస్తున్నారంటే అంటే ఉపాధ్యాయులు అడిగితే చెప్తున్నారు అంటే ఎందుకు మీరు క్వాలిఫైడ్ టీచర్లు ఉన్న తర్వాత మరి ఆ పిల్లలకు సరిగ్గా బోధిస్తలేరు అంటే మీ మీద మీకు నమ్మకం ఎందుకు ఉండలేదు, మీ పిల్లల్ని కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చేర్పిస్తలేరు అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మాకు చదువు ఎప్పుడు కంటే ఎక్కువ ఈ రాత పని పూత పని ఈ పనులే ఎక్కువ అయిపోయినాయి, మేము టీచర్ల కంటే క్లర్కులుగా మారిపోయినామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక యాప్లో ఒకటి పంపిస్తారట, పంపించిన తర్వాత ఇక్కడ మండల్ రిసోర్స్ పర్సన్ మండలానికి సంబంధించి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అని చెప్పేసి ఒక 15 స్కూళ్ళకు రిసోర్స్ పర్సన్ పెట్టిండ్రు, ప్రైమరీ స్కూళ్ళకి సంబంధించి. అట్లా పెడితే అయితే ఏమవుతుంది అక్కడ ఈ రిసోర్స్ పర్సన్ ఏం చేస్తున్నారు అసలు యాక్చువల్గా వాళ్ళు చూడాలి. ఈ 15 స్కూళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం టోటల్గా ఇవ్వాలంటే ఆయన నుంచి కాదు. కాకపోతే ఏం చేస్తున్నారు ఈ టీచర్లకు రుద్దుతున్నారు. ఈ హెడ్ మాస్టర్కి ఇస్తే మరి హెడ్ మాస్టర్ ఒకటి చేస్తారంటే ఆయన నుంచి కాదు. అప్పుడు ఏం చేస్తున్నారు టీచర్లందరికీ పంచుతున్నాడు పని. దీంతో ఈ పని అయ్యిందా లేదా అంటే ప్రభుత్వం చూసుకుంటుంది ఏంటంటే లెక్కలు, మేము ఇట్లిస్తున్నాం అట్లిస్తున్నాం అని చెప్పుకోవడానికి, లెక్కలు వేసుకోవడానికి, పుస్తకాల్లో రాసుకోవడానికి మాత్రమే ఇది పనికొస్తూ ఉంది. 30% చదువు చెప్పడానికి టైం కేటాయిస్తూ ఉంటే టీచర్లు 70% అంటే ప్రభుత్వ పాఠశాలల్లో 70% ఇటు అడమైన అంటే అదొకటి పనులు తీసుకొచ్చి వాళ్ళ మీద వేస్తే ఏం చేయాలనో అర్థం కాక అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, యాప్ కరెక్ట్ వచ్చిందా లేదా, తర్వాత ఇంట్లో లెక్కలు వచ్చినాయా లేవా, ఇగో ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నదా లేదా, తర్వాత అక్కడ మండల ఎంఈఓ ఆఫీస్కి పోవాలి, ఇగో లేకపోతే ఇక డిఓ గారు పిలిచిండ్రు, ఇగో ఇట్లా మొత్తం కూడా వాళ్ళకు పని ఇబ్బంది ఉందని చెప్పేసి అక్కడ టీచర్లు చెప్తా ఉన్నారు. అంటే మనము అసలు యాక్చువల్గా ఈ టీచర్లకు మరి అది పనిభారం తగ్గాలంటే అంటే పనిభారం అంటే ప్రత్యేకంగా టీచింగ్ చేయడం కాదు, ఇక్కడ పాఠాలు బోధించడం కాకుండా ఇతర పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ తీసుకొచ్చి వాళ్ళ మీద వేయకుండా ఉండాలంటే ఏం కావాలంటే ఆయా పాఠశాలల్లో ఒక క్లర్కుల్ని ఏర్పాటు చేయడం కానీ, కంప్యూటర్ ఆపరేటర్ని ఏర్పాటు చేయడం కానీ, ఒక ఇద్దరిని ఇస్తే, ఒక స్కూల్కో ఇద్దరిని ఇస్తే ఆటోమేటిక్గా ఈ వ్యవస్థ అంతా కూడా ఆ పనులన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు చదువు చెప్పే కార్యక్రమంలో టీచర్లు ఉంటారు, ఆటోమేటిక్గా వీళ్ళు చదువు చెప్తారు, తర్వాత పిల్లలు వింటారు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ జరగట్లేదు అని చెప్పేసి అక్కడ టీచర్లు చెప్తున్నటువంటి మాట. మరోవైపు ఇంకోటి ఏంటంటే సరైనటువంటి నిఘా వ్యవస్థ, తర్వాత ఇవన్నీ కూడా సరిగా పర్యవేక్షణ లేకపోవడం వల్ల
టీచర్లు కూడా కొంతమంది ఎల్ఐసి ఏజెంట్లు లెక్క, లేకపోతే రకరకాల పనులు చేస్తూ, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇట్లా రకరకాలుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అదొక ఆరోపణ ఉన్నది. అంటే ఎప్పుడు మరి ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి? నిజంగా ఇక్కడ టాయిలెట్లు ఆడపిల్లలకు సంబంధించి టాయిలెట్లు లేకుండా తర్వాత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంటే, లేకపోతే కనీసం అక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించి వీళ్ళు ఇప్పుడు పొద్దునైతేనేమో యాప్లు అవన్నీ కూడా మొత్తం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం భోజనం పెట్టించడానికి వాళ్ళు టీచర్లు వస్తారు. ఆ తర్వాత ఇట్లా మొత్తం కూడా దీని మీదనే కార్యకలాపాలని జరిగిపోతూ ఉన్నాయి. టీచింగ్ సరిగా వేయలేకపోతున్నాం అనేటువంటిది టీచర్లు చెప్తున్నటువంటి మాట. అయితే మరి ఇప్పుడు ఇక్కడ చూసినాం, ఏది మన దమ్మాయిగూడ దగ్గర మేడ్చల్ నియోజకవర్గం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ దగ్గర కొన్ని పాఠశాలను మనం పరిశీలిస్తే అక్కడ కావాల్సిన కంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. బాగా మొత్తం విద్యార్థులు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు లేవు. ఒక స్కూల్లో అయితే చూసినాం మేము, ప్రైమరీ స్కూల్కి పోతే ఆ ప్రైమరీ స్కూల్లో 5 క్లాసులు ఒకటే రూమ్. ఒక రూమ్లో ఇట్లా కూర్చోబెట్టేసి 5 క్లాసులు, ఇద్దరు టీచర్లు మరి ఎట్లా చెప్తారు టీచర్? మరి ఇక్కడ ఎట్లా అవుతుంది ఈ పిల్లలకి 5 క్లాసులకు ఎట్లా వింటారంటే ఏం చేస్తాం సార్, ఇక తప్పని పరిస్థితి. ఏదో ఒక్కో క్లాస్కి ఒక్కో చెప్తుంటామంటే 1వ తరగతి పిల్లగాడు 5వ తరగతి పాఠాలు వింటాడా, 2వ తరగతి పిల్లగాడు 4వ తరగతి పాఠాలు వింటాడా? ఇట్లా మొత్తం ఆగమాగం జగన్నాథం అన్నట్టుంది. దీంతో ఈ పాఠశాల విద్యకు సంబంధించి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు. అందుకనే వాళ్ళ పిల్లల్ని పంపించడానికి ఇక్కడ ఉపాధ్యాయులు కానీ, అక్కడ అధికారులు కానీ, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇది సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరి ఇదంతా కూడా మంచి జరగాలంటే, తర్వాత ఇవన్నీ కూడా సెట్ కావాలంటే ఏం చేయాలంటే తీర్మాన్ మల్లన్న కూడా ఒక మాట చెప్పిండు. అసలు యాక్చువల్గా దీన్ని మండలిలో కూడా మాట్లాడిండు. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉండాలి. ఇప్పుడు గతంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండే కదా, ఇద్దరు పిల్లల నిబంధన ఉన్నప్పుడు ఎందుకు ఇద్దరు పిల్లల నిబంధన పెట్టినప్పుడు ఇద్దరు పిల్లలు ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే అని చెప్పేసి అప్పుడు 80s 90sలో జనాభా పెరుగుతున్నటువంటి తరుణంలో ఆ నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు కొంచెం జనాభా నియంత్రణ కోసం ఆ నిర్ణయం పెట్టారు. ఇద్దరు పిల్లలు ఉంటేనే, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదనేటువంటి నిబంధన పెట్టిన తర్వాత ఇప్పుడు తీర్మాన్ మల్లన్నే మళ్ళీ మాట్లాడి తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించేసి ఆ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసిండ్రు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 పిల్లలున్నా, 10 మంది పిల్లలున్నా, ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ పోటీ చేసేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నది. అయితే ఇది ఒక నిబంధన పెట్టారు కదా, ఇటువంటి నిబంధన స్థానిక సంస్థలకే కాదు, ఇది ఇక్కడ ఎమ్మెల్యేలు పోటీ చేయాలన్నా, ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలన్నా, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా, ఏ పోటీ చేయాలనుకున్నా కానీ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తేనే ఈ అర్హత ఉంటుంది అనేటువంటి ఒక నిబంధన పెడితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది లెక్క. అరే ఎట్లా సెట్ అయిపోతుంది? వాళ్ళ పిల్లలు వస్తే అయిపోతుందా అంటే 100% అయిపోతుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధుల పిల్లలు అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నప్పుడు వాళ్ళ పిల్లగాడు మంచిగా చదువుతుందా లేదా, ఆ పాప నిజంగా మంచిగా వసతులు ఉన్నాయా లేవా, టాయిలెట్కు తర్వాత లేకపోతే ఇంకేదైనా బెంచీలు కానీ లేకపోతే కుర్చీలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిశోధనలకు సంబంధించి ఏమన్నా అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, బోర్డు సరిగా ఉందా లేదా, లేకపోతే కింద కూర్చుంటారా పైన కూర్చుంటారా, తిండి సరిగా ఉంటుందా లేదా, ఇవన్నీ విషయాలు ఈ ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు వెళ్ళి ఆ స్కూళ్ళకి వెళ్ళి పర్యవేక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమ పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కూల్ బాగుండాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటారు. తర్వాత ఇప్పుడు ఒకవేళ కొంతమంది టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారమో లేకపోతే ఇంకా ఏదన్నా ఎల్ఐసి అంటే అందరని కాదు కొంతమంది ఇట్లా చేస్తున్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా అక్కడ పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రతినిధుల యొక్క పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా స్కూళ్ళు సక్రమంగా నడుస్తాయి, బరాబర్ క్లాసులు ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత వాళ్ళకి కల్పించాల్సినటువంటి పాఠశాలకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు కల్పించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ టీచర్లు కూడా మంచిగా చెప్తారు. తర్వాత ఈ క్లర్కుల్ని ఇవంతా సిబ్బందిని నియమించినప్పుడు వాళ్ళు కూడా ఈ పని మీద కాకుండా అంటే రాతపూత పనులు కాకుండా ఇక్కడ చదువు చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వ టీచర్లు. అయితే ఇక్కడ అవకాశం లేకుండా పోతూ ఉంది. జడ్పీహెచ్ఎస్లు కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇటు కేజీబీవీలు కానీ ఇక్కడ మోడల్ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలల్లో నా మిత్రులు చాలామంది ఉన్నారు. ఇక్కడ టీజీటీలుగా పీజీటీలుగా తర్వాత జూనియర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా రకరకాలుగా ఫ్రెండ్స్ ఉన్నారు.
వాళ్ళ బాధలు మామూలు బాధలు కాదు అసలు. యాక్చువల్గా రాత్రిపూట నైట్ డ్యూటీ చేయాలి, తర్వాత సాయంత్రం అయిన తర్వాత వాళ్ళకు ఏది స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్ సంబంధించి ఒక 2 ట్యూటర్లు పెడితే ఆ ట్యూటర్లు అది చూసుకుంటారు, వాళ్ళకు కూడా ఉపాధి లభించినట్లు అవుతుంది ఒకటి. తర్వాత నైట్ పూట అసలు యాక్చువల్గా గురుకుల పాఠశాలలో నిజంగా కూడా టీచర్లే ఉండి ఆ పిల్లల్ని చూసుకోవాలని చెప్తుంటారు. అయితే టీచర్లు చూసుకోవడం మంచిదే, కానీ విషయం ఏంటంటే టీచర్ల మీద మొత్తం భారం పడిపోయి మొత్తం ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది కుటుంబాలకు దూరం అయిపోతున్నారు. అంటే అసలు యాక్చువల్గా ఎప్పుడు వస్తుందో ఆ టీచర్ తెలియదు, ఎప్పుడు ఆ టీచర్ వస్తుందో తెలియదు ఇంటికి. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. అయితే దీంతో వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, మాకు జీతం ఎక్కువ ఇస్తున్నాం, 2000 ఇస్తున్నాం, 5000 ఇస్తున్నాం, జీతం ఎక్కువ ఇస్తా అంటారు కదా, ఈ ఎక్కువిచ్చే జీతం ఏందో ఒక వార్డన్లు పెట్టేస్తే, 2 వార్డన్లు పెడితే నైట్ పూట వాళ్ళందరూ కూడా అసలు యాక్చువల్గా పిల్లలకి ఏమున్నాయి, సౌకర్యాలు ఉన్నాయా లేవా, తర్వాత పరిస్థితి ఎట్లా జరుగుతుంది, నిజంగా మంచిగా అందుతున్నాయా లేవా అని చెప్పేసి ఆ విషయాలు వాళ్ళు చూసుకుంటారు. ఎవరు వార్డన్లు పెడితే. తర్వాత 2 ట్యూటర్లు పెట్టేస్తే ఆ ట్యూటర్లు పిల్లలకు స్టడీ అవర్స్ ఉన్నప్పుడు ఆ ట్యూటర్లు వాళ్ళు పర్యవేక్షిస్తారు, వాళ్ళకు కూడా ఉపాధి లభించినట్లు అవుతుంది. తర్వాత టీచర్లు ఉంటారు. టీచర్లు ఉంటే ఏం కావాలి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు మంచిగా పాఠాలు చెప్పేసి అసలు చదువుతున్నారా లేదా, లెక్క ఏం జరుగుతూ ఉంది, ఈ కథ అంతా చూసుకునేటువంటి అవకాశము ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడు గురుకుల పాఠశాలలు కానీ గురుకుల కళాశాలలు కానీ అంటే డిగ్రీ కాలేజీలు కానీ ఇటువంటివన్నీ కూడా అవి కూడా సక్రమంగా సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కస్తూర్బా స్కూళ్ళకు సంబంధించి, ఈ కస్తూర్బా బాలికల విద్యాలయాలకు సంబంధించి అక్కడ కూడా చాలా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వాలు ఎందుకు పరిష్కరించట్లేదు, ఎందుకు దీనిపైన దృష్టి పెట్టట్లేదు? తర్వాత నిజంగా ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ పిల్లల్లో ఎక్కువ మంది ఎవరున్నారు అని చెప్పి చూసుకుంటే మనం నిన్ననే చెప్పినాం కదా లెక్క. మొత్తం కూడా 100కి 92 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలే అక్కడ చదువుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి మాకు అవసరం లేదు అనేటువంటి భావనలో ఇక్కడ ప్రజాప్రతినిధులు కనిపిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇంకా లెక్కలన్నీ అవన్నీ తీస్తూ ఉన్నాం. ఏది మంత్రులు, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాదు, సొంత ఊర్లో. ఇప్పుడు ఇది కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఆయన నాగర్ కర్నూలు జిల్లా అది వంగూరు మండలం కొండారెడ్డిపల్లి ఊరిలో ఆయన ఊరు సొంతూరు. ఆ ఊరిలో కూడా ప్రభుత్వ పాఠశాలను మనం ఒకసారి పరిశీలిస్తే 22 మంది పిల్లలు ఏమున్నారు. మొత్తం దాని అంతా కూడా డేటా తీస్తున్నాం. తర్వాత ఇక్కడ మంత్రులకు సంబంధించి ఏ మంత్రి ఊరిలో సొంతూరులో ఎంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత, ఎందుకు తగ్గిపోతూ ఉంది, అక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, దాంతోపాటు అక్కడ ఏది ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ విప్పులు కానీ ఈ రకరకాలుగా ఎవరెవరి దగ్గర ఎట్టెట్టున్నది పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం, నడుస్తుంది అది కథ. అంటే దీని ద్వారా మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు యాక్చువల్గా పరిస్థితి అట్లా ఉన్నది. కారణం ఏంటి అంటే వీళ్ళు అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పాఠశాలలను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి అంశాలని కానీ కనీసం పట్టించుకోవట్లేదు. విద్యకు సరైనటువంటి కేటాయింపులు జరపట్లేదు, అక్కడ వైద్యానికి సరైనటువంటి కేటాయింపులు జరపట్లేదు. దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఎందుకు జరుగుతుంది నష్టము అంటే క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు అందులో చదవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నది ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలే. కాబట్టి ఈ పిల్లల గురించి వాళ్ళకి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నారు. కాబట్టి మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఇంకా ప్రభుత్వ విద్యారంగ సంస్థ మొత్తం కూడా దిగజారిపోతూ దాన్ని నిజంగా అణచివేయబడతా ఉంది, తొక్కేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. అయితే మరి ఇవి బాగుపడాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలంటే ఏం చేయాలి అని మనం ఒక్కసారి చూసుకున్నప్పుడు 100% ఎవరైతే ఈ వర్గాల నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నప్పుడు అటువంటి టైంలోనే ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇక్కడ బీసీలు తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ అసెంబ్లీలో కానీ అక్కడ పార్లమెంట్లో కానీ ఉంటే ఆటోమేటిక్గా ఈ పిల్లలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి, చాలాసేపు అవుతున్నటువంటి టైం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.